ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా ఎక్కడ చూసినా ఆ పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్త్య చౌదరిని కొట్టారు, కారు బద్దలు కొట్టారు. అలానే గీతూ రాయలు, ఐశ్వర్యశ్రీ రాయలు కారు పగలగొట్టారని మనం వింటూ ఉన్నాం అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. ఈవెన్ శివాజీ గారు కూడా స్పందించారు. దాని తర్వాత ఆట సందీప్ మాస్టరు, అశ్విని, గీతూ రాయల్. సో ఇది మెల్లగా నాగార్జున గారి వరకు కూడా వెళ్ళిందని అయితే ఇన్ఫర్మేషన్. అంటే ఇంక తెలియకుండా ఏముండదు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నన్ను బ్లాక్ చేస్తున్నారు మీడియా వాళ్ళు అనేసి తను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనమాట. సో ఇదంతా ఓవరాల్ ఇష్యూ పక్కన పెడితే ప్రియాంక జైన్ మాత్రం ఆ విషయం గురించి పెద్దగా ఏం స్పందించలేదు. సో కానీ బయట తన శివ చెప్పిన కొన్ని మాటలకు తను అనుసరించి ఆ టాపిక్పై పెద్దగా ఏం మాట్లాడడం లేదు. ఈవెన్ శోభా శెట్టి కూడా బాగా మాట్లాడిందనమాట మొన్న రీసెంట్గా వచ్చి జరిగిన ఇంటర్వ్యూలో. అది కరెక్ట్ కాదని మేమందరం చాలా బాగుంటామని తను రియాక్ట్ అయింది. కానీ ప్రియాంక జైన్కి మళ్ళీ ఏమన్నా అమర్త్య చౌదరికి ఏమైనా చిన్న ఇష్యూ ఏమైనా వచ్చిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ బాల్ టాస్క్లో ఏదైతే జరిగిందో అంటే ఎత్తి కింద వేశాడు కదా మన అమర్దీప్ చౌదరి ప్రియాంక జర్నీ. సో పర్టికులర్లీ ఆ ఇష్యూపై ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ అయితే చాలా అయితే ఫీల్ అయ్యాడంట. మనం బయట కూడా చూసామన్నమాట వాళ్ళిద్దరికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో. సో తనైతే చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా ఒక మగ్గాడు అయితే చేయడు. సో నేనైతే చేసేవాడిని కాదు, ఆడపిల్లలు ఎత్తి వేసేవాడిని కాదు, ఆ బాల్ మాత్రం ఫ్రీగా వేరే వాళ్ళకి ఇచ్చేసేవాడిని. సో కొన్ని కొన్ని టాస్క్లు మనం అలానే ఆడాలి అంటూ తను చెప్పాడనమాట. మనకు కొంచెం హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ ఉంటాయి. సో దాన్ని పక్కన పెట్టి ఇసిరేయడం ఒక లేడీని అది చాలా తప్పు. సో అని తను చెప్పడం జరిగిందనమాట అమర్దీప్ చౌదరి గురించి. సో అమర్దీప్ చౌదరి మాత్రం ఆ యొక్క టాస్క్లో అయితే చాలా క్రూరంగా బిహేవ్ చేశాడు అని అయితే నాకు అనిపించింది. సో ఎందుకంటే ఆ బాల్ టాస్క్‌లో తీసుకోవచ్చు కానీ విసిరేయడమో, త్రో చేసేయడమో, ఎత్తి పక్కన పెట్టేయడమో అమ్మాయిని. సో అదంత కరెక్ట్ కాదు. సో అదే విషయం ఆ రోజు శివాజీ గారు కూడా చెప్పారనమాట. "రే బాబు ఫిజికల్ వద్దు అనేసి." కానీ అమ్మాయి వినుకోకుండా పక్కన పెట్టేస్తాడు ఆ అమ్మాయిని. సో ఆ విషయంపై నాకు తెలిసి ప్రియాంక జైన్ దాని తర్వాత బయట వీడియోస్ చూసుకొని ఖచ్చితంగా వీడియోస్ చూసుకుంటారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత. కొన్నైనా చూసుకుంటారు. సో కాబట్టి దానికి సంబంధించి మాట్లాడుకోకుండా ఉండొచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అమర్దీప్ చౌదరి పైన దాడి మాత్రం పల్లవి ప్రశాంత్‌కి చెడ్డ పేరు. సో ఫ్రెండ్స్ గేమ్‌ని గేమ్ లాగా చూడండి అంతే తప్ప ఈ విధంగా పాల్పడి ఒకరినొకరు దెబ్బలాడుకునేసి అంత కరెక్ట్ కాదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఫ్రెండ్స్ ఎవరిది రైట్ అని మీరు భావిస్తున్న వాళ్ళని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.